హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా పక్కన ఆంజనేయ స్వామి వార్షికోత్సవం అంటండి. నాకు హెల్త్ బాగోక నేను వెళ్ళట్లేదు కదా, ఏంటో ఊరేగింపును వెళ్తే ఇలా అయితే దేవుడి దర్శనం జరిగింది. తర్వాత అయితే అమ్మ బియ్యం తీసుకెళ్ళి ఇచ్చి వచ్చారు. అయితే మిస్టేక్స్ చాలా జరిగినాయిలేండి. ఊరేగింపు సరిగ్గా అయితే మేము ఏమీ ఇచ్చేయలేకపోయాము. ఇగో స్వామివారు వెళ్తున్నారు. జై శ్రీరామ్ అనుకోండి. ఇగో ఇది మా పక్కనే ఉంటుందన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మైక్ అది వినపడుతుంది అంట కదా అది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ అయితే ఇలా పెసరపప్పు తీసుకున్నాను. గ్లాస్కి కొంచెం హెల్త్గా. ఏంటి పెసరపప్పు అంటున్నారు సడన్గా అనుకుంటున్నారా? ఇవాళ సాటర్డే, అందులో హనుమాన్ జయంతి ఒకటి, పౌర్ణమి కూడా కదా. అందుకని చెప్పేసి ఎందుకో బాగా ప్రొద్దుటే 4కి మెలకు వచ్చేసింది. ఇంకా అలా బెడ్ మీద ఉంటే నిద్ర వచ్చేస్తుందని ఇలాగ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. రెండు కలిపి అయితే కడిగేసుకుంటున్నాను. ఏంటి పులగం చేస్తున్నారా అనుకుంటున్నారా? పులగం కాదండి, ఇదైతే చక్కెర పొంగల్ చేస్తున్నాను. నేనైతే చక్కెర పొంగల్కి 1:1 రేషియోలో వాటర్ తీసుకుంటాను. అట్లాగే వచ్చేసేసరికి అదే 1:1 ఇది పప్పును బియ్యం తీసుకుంటా. దానికి ఈక్వల్గా అయితే పంచదార కానీ బెల్లం కానీ తీసుకుంటా. ఇదైతే నేను కుక్కర్లో పెట్టుకుని 3-4 విజిల్స్ మన ఇష్టం అది. నేనైతే 3 విజిల్స్ వచ్చాక కొంచెం సిమ్లో ఉంచుకొని కట్టేసుకుంటాను. విడిగా అయితే రైస్ వండను. ఇదిగోండి ఇదిగో రెడీ చేసుకున్నాను. ఈ లోపు అయితే కొంచెం కుక్కర్ వచ్చేలోపు పూజ దగ్గరికి అయితే వచ్చాను. అన్నీ కలిసి వచ్చినాయి కదా. సాటర్డే వచ్చింది, పౌర్ణమి వచ్చింది, అలాగే హనుమాన్ జయంతి వచ్చింది. అందుకని మొత్తం అంతా అయితే నీట్గా చేశానండి. క్లీన్ చేసేసాను. ఎందుకు క్లీన్ చేశాను అంటే చాలా ఇదిగా ఉంది ఎందుకో, ఒకసారి దులుపుకుందాము అని చెప్పేసి అయితే క్లీన్ చేశాను. ఇలా అయితే రాధా మనోహరం ఎన్ని రకాల పూలు వచ్చినాయో అలా చెప్పలేనులేండి. లిల్లీలు వచ్చినాయా, టెంపుల్ ట్రీలు వచ్చినాయా, మందారాలు 3 రకాలు వచ్చినాయా, అసలు మొత్తం అన్నీ క్లీన్ చేశాను. చాలా టైం పట్టింది. కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే కంపల్సరీ మనం కొన్ని ఆలోచించుకోకుండా చేసుకోవాలండి. ఇలా అయితే ఫ్రూట్స్ రెడీ చేసాము. ఇదిగోండి అంటే కొన్ని క్లిప్పింగ్స్ అయితే మర్చిపోయాను, ఏమనుకోకండి, అందుకే తీయలేదు కంటిన్యూగా. ఇలా అయితే స్వామివారికి అంతా చేశానండి. ప్రసాదాలు అవి అన్నీ చేసి పెట్టుకున్నాం. కింద అయితే వైట్ క్లాత్ ఉంది కదా, అది మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కళ్యాణం చేయించుకుంటే అక్కడ ఇస్తారు. అవి ఏమి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనుకుంటా ఆలోచిస్తే ఇట్లా అయితే ఇవి ఉపయోగపడుతుంది అని అనిపించి ఇలా వేసుకున్నాను. లాంగ్లో తీసాను, అంత క్లియర్గా అయితే స్వామి లేరు. ఇదిగోండి బాగుందా అలంకరణ. మాగా దేవుడి గదికి ఇంకా అంతకన్నా నేనేం చేయలేనండి. అలా నాకున్న దాంట్లో నేను సరి చేసుకున్నాను. ప్రసాదాలు అయితే పెట్టేశాము. ఇదిగోండి చక్కెర పొంగలి. చక్కగా బెల్లం మనం తీసుకున్న క్వాంటిటీకి 1-1.5 బెల్లం తీసుకుంటాను. కొంచెం షుగర్ వేస్తాను నేను, అది ఇదిగా ఈక్వల్ చేసి అట్లా వేసుకున్నాను. మీరు కూడా అలాగే వేసుకుంటారు. ఈ చక్కెర పొంగల్ అయితే మా హబ్బీకి చాలా ఇష్టం. అందుకని అయితే వాళ్ళు ప్రొద్దుటే సాటర్డే కదా, సెలవు కదా, ఇంట్లో ఉంటారని చెప్పేసి చేశానండి. కలర్ఫుల్గా ఉంది కదా, అందరూ నచ్చిందన్నారు. ఇదే రోజు ఇదిగో పులిహోర కూడా చేశాను. నాన్న వచ్చారు, చిన్నాన్న వచ్చారు, అమ్మ వాళ్ళ చెల్లి వచ్చారు, అందరూ వచ్చారు. ఇదైతే పులుసు చేస్తున్నాను. ఇలా అయితే ఉల్లిపాయలు కోసేసుకుని కట్టెల పొయ్యి మీద కలగూర పులుసు పెట్టానండి. మాకు మామూలుగా అయితే ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే దప్పలం అంటాము మేము. అది మిక్స్డ్ వెజిటేబుల్ పులుసు అంటారా, మీరు ఏమంటారో కూడా కమెంట్ చేయండి. పొయ్యి ఎందుకు వెలిగించాము అంటే ఎందుకో వెలిగించాలనిపించింది. పొయ్యి మీద అయితే ఇలా చేసుకున్నాం. అంతకుముందు దీని మీద చిన్న వంట చేసాము. తర్వాత అయితే ఇలాగ కర్రీస్ చేసుకున్నాము. చక్కగా ములక్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనపకాయ, అలాగే బెండకాయ, దొండకాయ, వంకాయ, ఇంకా మామిడికాయలు 2 రాలిపోయినాయి. ఇంకా అవి చింతపండు పోయకోకుండా పులుపు బాగుంటుంది కదా అని ఇట్లా ముక్కల పులుసు అయితే రెడీ చేసుకున్నామండి. మేమైతే పులుసు దప్పలం అనే అంటాం. అన్ని రకాలు వేసాం కాబట్టి దప్పలం అంటే ఇంకా గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసుకుంటాం. ఏ ముక్కలు ఉంటే అవన్నీ వేసుకుంటాం. కాకపోతే ఇక్కడ కొన్ని లేవు అనుకోండి. ఇక్కడైతే వంకాయ కండ్ర వచ్చేస్తుంది కదా, అందుకని అప్పటికప్పుడు కోసి అయితే వేసుకున్నాము. మనకి పుల్లలు కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, కట్టెల పొయ్యి మీద చేసుకున్నంత హ్యాపీ ఇంకోటి ఉండదు. మా అమ్మ అంటుంది ఒక్క పుల్లతో వంట చేసేసింది మా అమ్మాయి అని చెప్పేసి.
ఇక్కడైతే ప్రొద్దుటే నాకు మైక్ ఉంటుంది, అందుకని చెప్పేసి మొత్తం వాయిస్ తీసేసాను. చక్కగా ఒకదాని వెనక ఒకటి, అంటే మనం ఇప్పుడు ఈ మొక్క అయితే కొంచెం లేటుగా ఉడుకుతుంది, ఈ మొక్క అయితే త్వరగా ఉడుకుతుంది అని ఒక ఐడియా ఉంటుంది కదా మనం వండే వాళ్ళకి. అలా దాని ప్రకారంగా 1 by 1 వేసుకుంటా ఒకసారి ముక్కలు కదుపుకుంటా కొంచెం సేపు మూత పెట్టుకుంటా. పులుసు అంటే ఇంచుమించు ఒక 1/2 అవర్ పడుద్ది కదా, అలా 1/2 అవర్ వరకు ఇంచుమించు పట్టిందండి. ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసింది. అందుకని టమాటా ముక్కలు, మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఈ పులుసులోకి అయితే వేసేసుకుందాము. వేసేసుకుని చక్కగా అయితే ఇప్పుడు ఎన్ని వేసిన తర్వాత ఉప్పు కారాలు కావాలి కదా, అలా ఉప్పు కారం కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి అయితే మూత పెట్టుకుందాము. మూత పెట్టేసుకుని 1 నిమిషం మగ్గనిచ్చామనుకోండి, ఆ కారం అనేది పచ్చివాసన పోతుంది, అందుకని మగ్గనిచ్చుకోండి. ఇక్కడ ఏమైందంటే నైట్ గాలి దుమ్ము వచ్చింది, అందుకని అక్కడ నేను తీసి పెట్టుకున్న వేస్ట్ బాటిల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చల్ల చెదురుగా పడినాయి. నేను ప్రొద్దుటే లేచి వేరే పని చేశాను అన్నాను కదా, అది చేసి వచ్చి అప్పటికప్పుడు పురమాయించుకుని చేయడం కదా. ఈ పొయ్యి చుట్టూ అయితే ఆ బాటిల్స్ అన్నీ పెయింట్ వేసినట్టు ఉన్నాయి. ఏమనుకోకండి, ఎక్కడన్నా కనబడితే ఇదేంటి అని ఎగిరిపోయినాయి గాలికి. ఇలా అయితే నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం ఒక 20 నిమిషాలు నీళ్ళు పోసిన తర్వాత ఒక 20 నిమిషాలు మగ్గనిస్తే మనకి చక్కగా మగ్గిపోతుంది. ఇక్కడ బెండకాయల చెట్లు అయితే కోసుకొచ్చి వేసాను. లాస్ట్ మినిట్లో బెండకాయలు కూడా ఉన్నాయని గుర్తొచ్చిందండి, అందుకని వెళ్ళి కోసుకొచ్చాను. అది ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా మూత పెట్టేసుకుందాము. చక్కగా ఉప్పు కారాలు అన్నీ వేసేసాం. ఇప్పుడైతే మనం పులుసుకి తాలింపు అనేది చాలా అవసరం కదా, నెయ్యి తేవాలి. యాక్చువల్గా అమ్మకి నెయ్యి లోపలికే బయటికి తిరగలేదు కదా, అందుకని తేలేదు. నేను నూనె అన్నానని నూనె తెచ్చిచ్చింది. ఈ పొయ్యి దగ్గర ఏంటంటే ఎవరన్నా ఉండి అందిస్తూ ఉంటే టకటక అయిపోతాయి. ముందైతే వెల్లుల్లిపాయ వేసి వేయించేసుకుందాము. తాలింపులో అన్నీ రెడీ చేసి, వంట ఇలా బయట చేస్తే ఏంటంటే ఈ సామాన్లన్నీ బయట తెచ్చుకోవాలి కదా, అది కొంచెం ప్రాసెస్ అన్నమాట. కానీ అంట్లు తోమడం కానీ ఇది కానీ కట్టెల పొయ్యి చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. పల్లెటూరులో ఇలాంటివి చిన్న చిన్న ఆనందాలు సహజం కదా. ఇట్లా తాలింపు అయితే వేగిపోతుంది. చక్కగా పులుసుకి అయితే తాలింపు రెడీ అయిపోయిందండి. తీసి అయితే దాన్ని పులుసులో వేసేసాను. వేసి కొంతసేపు మూత పెట్టాము, ఎందుకంటే వేడి ఉంటుంది కదా, వేడి ఆరే వరకు మూత పెట్టి అలా ఉంచేస్తే చక్కగా ముక్క మెదుగుద్ది అని చెప్పేసి అలా పెట్టి ఉంచాం. ఇప్పుడైతే దీంట్లో పచ్చడి చేస్తున్నాము. ఇప్పుడు పప్పు పులుసు అలా తింటాం కదా, ముద్దపప్పు పులుసు అలాగా. ఇప్పుడైతే ఇక్కడ దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాం. మా వారికి దోసకాయలు ఇంట్రెస్ట్ ఎక్కువ అని కేజీ 2 కేజీలు అట్లా తెచ్చేస్తున్నారు కదా, టమాటాలు అవి ఎలా సేల్ చేయాలో తెలియక నేను ఇలా అయితే అన్నీ రోజు ఇడిసి రోజు ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ ఉంటామండి. ఇదైతే దోసకాయ పచ్చడికి తాలింపు ఆరిపోయింది. ఇంకా అమ్మ అయితే గిన్నెలోకి తీసేశారు. అమ్మ ఈ దోసకాయ పచ్చడి అయితే ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి నువ్వే చేస్తున్నాను కదా నేనే, అందుకని నువ్వు చేయమ్మా అంటే అమ్మ చేస్తుంది దోసకాయ పచ్చడి. పచ్చిమిరపకాయలు వేయించాం కదా, 4 పచ్చిమిర్చి వేసామండి దోసకాయ పచ్చడిలో. అసలు నోరంతా మండిపోయింది అనుకోండి, అంత కారం ఉన్నాయి పచ్చిమిరపకాయలు. కానీ ఇలాగ పచ్చిమిరపకాయ కారం తినకూడదు, ఏదో ఘాటు లేదు అనుకుంటా వేసేసాము. పులుసు ఘాటుగానే అనిపించింది. ఫైనల్లీ దోసకాయ పచ్చడి కూడా ఘాటే అనిపించింది. ఇప్పటి వరకు చేసావు కదా, నేను చేస్తాను ఇవ్వు అని అంటే ఇంకా అమ్మకి ఇచ్చాను అనమాట. ఫైనల్గా అయితే ఇలా పచ్చిమిరపకాయ ఉంటాయి కదా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అట్లాగే చింతపండు వేయలేదు, ఎందుకంటే కాసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి, ఆ పులుపు దిగుతుందిలే అని చెప్పేసి ఆ మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఇది కూడా మా పనమ్మాయి పులుసు పెట్టిమ్మంది. పులుసు పెట్టిస్తే చదురుకుంటుంది. టిఫిన్ ఇడ్లీ వేసాం కదా, ఇడ్లీ టిఫిన్ అన్నీ పెట్టుకొని పచ్చడి అవ్వలేదా అనుకుంటా వెళ్ళిపోతుంది. గాలి వస్తే ఎగిరిపోద్ది మా పనమ్మాయి. ఆ అమ్మాయిని లావు చేయాలని నా ఆలోచన. నేను ఇంటికి పట్టుకెళ్తా, మా ఇంట్లో మా ఇంటి ఆయన ఉన్నారు అంటది. మా మగ ఆయన ఉన్నాడండి, ఆయన తింటాడు, నేను తినేస్తే ఇక్కడ ఎవరో అంటది పాపం. తూర్పుగోదావరి అంట. ఇలా అయితే అమ్మ చక్కగా లాస్ట్లో వేసింది ఏంటంటే
దోసకాయ గింజలు ఉంటాయి కదా, ఈ లాస్ట్లో వేసుకుంటే చితక్కోకుండా బాగుంటుందని చెప్పేసి మేమైతే లాస్ట్లో వేసుకుంటాము. ఇలా అండి, ఇలాగ మా శనివారం నాడు పూజ అండ్ ఫుడ్ వ్లాగ్ అయితే జరిగింది. ఎలా ఉంది కమెంట్ చేయండి. నా చక్కెర పొంగల్ కలర్ ఎలా ఉందో చెప్పండి. అలాగే పులుసు కూర బాగుంది, రచ్చ రచ్చ అయ్యింది. నీళ్ళు కూడా ఇలాగే అవుతాయా వర్షాలు వస్తే? అదో చూడండి ఎంత దుమ్ము ఉందో, ఇదంతా ఊడవాలి. ఇప్పుడు మొన్న వచ్చి ఊడ్చా, కాస్త బాగానే ఉంది. ఇది అంతా ఇటు నుంచి వచ్చి ఆగం అయ్యింది గడ్డి. ఇదంతా మొన్న వచ్చి గడ్డి పీకి వెళ్ళా. అదిగో ఇదంతా బాగోపోయినా నా పని నేనే చేసుకుంటానండి. పనమ్మాయి ఏందంటే ఎందుకు అంటే అంట్లు బయట పాసి అన్నీ చేయలేకపోతున్నాం కదా, అది వేసవకాలం ఒకటి, అందుకని అయితే పెట్టుకున్నానండి. మంచి పని చేశానా చెడ్డ పని చేశానంటారా? ఏవైనా అనుకోండి ఉండి అస్సలు బాగోకే పెట్టుకున్నానండి ఎన్నేళ్లలో. ఇగో చూసారా, వాన వచ్చి ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ఎగిరిపోద్ది కదా గాలికి, చెత్త అలా ఎగిరిపోయింది. ఇంకో చూడండి. సరేనండి, ఇదంతా చూపిస్తే తిట్టుకుంటారేమో. ఇగో 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 చూసారా, నమ్ముతారా అసలు? ఇది గార్డెన్లాగా ఉందా? రచ్చ రచ్చ చేసింది వాతావరణం. ఇగో ఇదైతే చూడండి ఎంత వచ్చిందో, ఎంత దుమ్ము ఉందో చూడండి అసలు. సరే ఊడ్చా చూపిస్తానండి మళ్ళీ నీట్గా అయ్యాక. ఫైనల్గా అయితే ఊడ్చేసానండి. చూసారా చక్కగా నీట్గా అయిపోయిందా? పడుతుంది, మనం గార్డెన్ అంటేనే మెయింటెనెన్స్. ఇదంతా ఊడ్చుకొచ్చేసాను. ఆ ఊడ్చిందంతా చక్కగా ఇట్లా వేసేసాను వీటిలో, ఎందుకంటే వేసవకాలం మల్చింగ్ అవసరమే కదా మొక్కలకి, అందుకని వేసేసా. అదంతా చూసారా, ఇక్కడ స్టార్ ఫ్రూట్ అంతా రాలిపోయిందండి. పూత వర్షం గాలి వచ్చింది కదా, పోయింది. అయ్యో